మనం కోకొల్లలుగా చూస్తున్నాం. అయితే ఇదే అంశానికి సంబంధించి ఒకసారి చూద్దాం. ఇక్కడ ఏం జరిగింది అనేది ఒకసారి చూడండి. 1,00,000 కోట్ల స్కామ్ ఎట్లయితది? కాళేశ్వరంపై వాస్తవాలకు విరుద్ధంగా కూడా మాట్లాడుతున్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి అయిన ఖర్చే 94,000 కోట్లు. ఇది నేను చాలా సందర్భాలలో చాలా రకాలుగా చాలా క్లియర్గా కూడా చెప్తున్న అంశం. ఏది 94,000 కోట్లు మాత్రమే అయింది తెలంగాణ ప్రాంత ప్రజలరా, ఇది 1,00,000 కోట్ల కానే కాదు అంటూ చాలా స్పష్టంగా చెప్పిన. అయినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది అజ్ఞానులే వాళ్ళు, నిజంగా కూడా చదువుకోలే, వాళ్ళ దగ్గర మ్యాటర్ లేదు. వాళ్ళకి సంబంధించిన ఏది ఇతరత్ర వాళ్ళ యొక్క పెంపుడు కుక్కలుగా ఉన్న చాలా ఛానళ్ళు కానీ అవన్నీ కూడా 1,00,000 కోట్ల స్కామ్ అని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కానీ వాస్తవానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కేవలం 94,000 కోట్లతోనే పూర్తయిపోయింది. మరి 1,00,000 కోట్లు ఎట్లా స్కామ్ అయింది అంటే 1,00,000 కోట్లకు పూర్తి స్థాయిలో కూడా ఆరోపణలు అబద్ధం అనేది క్లియర్గా తెలిసిపోయింది కదా. సో రాజకీయాలలో ఆరోపణలకు విలువ లేకుండా పోయింది. కేసీఆర్తో తెలంగాణ వస్తుందని ఆయనతో పాటు నడిచా ఎన్నికలలో పోటాపోటీగా హామీలు ఇచ్చి ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ మామ సూదిని పద్మారెడ్డి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. చాలా క్లియర్గా చెప్పిండు. ఏమని చెప్పిండు? ఇది రేవంత్ రెడ్డి వాళ్ళ మామ చెప్పింది, మనం చెప్పిందో ఇంకోళ్ళు చెప్పిందో కాదు, ఆయనే డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఎందుకంటే చాలా రకాలుగా అందరు ఇష్టం వచ్చినట్టుగా కూడా మాట్లాడతారు కదా. ఒకసారి చూద్దాం వాళ్ళ మామ ఏం చెప్పిండు, ఏం కథ. రాజకీయాలలో ఆరోపణలకు విలువ లేకుండా పోయింది. కాళేశ్వరంపై వాస్తవాలకు విరుద్ధంగా మాట్లాడుతున్నారు. కేసీఆర్తో తెలంగాణ వస్తుందని ఆయనతో పాటు నడిచాను. మనది ఎవరో తీసుకెళ్తారన్న బాధ ఇప్పుడు మనకు లేదు. సీఎంగా ఎవరున్నా తెలంగాణ మాత్రం శాశ్వతంగా ఉంటుంది. ఎన్నికల పోటాపోటీ హామీలు ఇచ్చి నేతలు ఇబ్బంది పడుతున్నారు. బీఆర్ఎస్లో రేవంత్ నేను ఒకేసారి కలిసి పనిచేస్తాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మామ పద్మారెడ్డి కీలక వ్యాఖ్యలు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఆయన ఏం చెప్పిండు అనేది ఇప్పుడు మనం మాట్లాడాలి. ఎందుకంటే ఇప్పుడు నేను మాట్లాడినా, ఇంకెవరు మాట్లాడినా, ఇంకొకరు మాట్లాడినా ఏమంటారయ్యా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారు, లేకపోతే ఇతరత్ర అంటూ కూడా రకరకాలుగా చెప్పే ప్రయత్నం చేస్తారు. కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా వాస్తవం ఏంటి అనేది ఇప్పుడు మీరు అర్థం చేసుకోరు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి మామ ఏం మాట్లాడిండు? కాళేశ్వరంలో 1,00,000 కోట్లు మునిగిపోయాయి అనడం తప్పు. 94,000 కోట్ల ప్రాజెక్ట్ అయితే 1,00,000 కోట్ల కుంభకోణం ఎట్లయితుంది? ఇది అసలు కీలకమైన పాయింట్. ఇక వాస్తవాలకు విరుద్ధంగా కలగంపు చేసి మాట్లాడుతున్నారు అంటూ సీఎం రేవంత్ రెడ్డి మామ ఆయన సతీమణి గీతా తండ్రి పద్మారెడ్డి పూర్తి స్థాయిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్తో పాటు తెలంగాణ వస్తుందనే నమ్మకం కలగడంతో బీఆర్ఎస్ పెట్టిన తొలి నాళ్లలో పార్టీలో చేరి కేసీఆర్ వెంట ఉన్నానని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక గతంలో ఏదో కోల్పోతున్నాం, మనది ఎవరో తీసుకెళ్తున్నారనే బాధ పోయిందని చెప్పారు. ఇక తెలంగాణకు సీఎం ఎవరైనా అది తాత్కాలికమైన అని, రాష్ట్రం మాత్రం శాశ్వతం అన్నారు. ఇటీవల ఒక డిజిటల్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఏమేమి మాట్లాడిందో ఒకసారి చూద్దాం. ఇక్కడ చాలా క్లియర్గా చూడొచ్చు. కేసీఆర్తో తెలంగాణ వస్తుందనే నమ్మకం రేవంత్ రెడ్డి వాళ్ళ మామకున్నది. ఎట్లున్నది? తెలంగాణ కావాలనే కోరికతోనే 2001లో అంటే బీఆర్ఎస్ నాటి టీఆర్ఎస్లో చేరినట్టుగా వాళ్ళ మామ చెప్పిండు. తెలంగాణ కోసమే ఆయన వెంట నడిచానని పూర్తి స్థాయిలో పేర్కొన్నాడు. జయశంకర్ సార్ స్ఫూర్తి పొందానని, కేసీఆర్తో తెలంగాణ వస్తుందనే నమ్మకం కలిగిందని చెప్పారు. అయితే వ్యక్తిగత కారణాలతో 2008 తర్వాత రాజకీయాల నుంచి వైదొలిగినట్లు పేర్కొన్నారు. అప్పట్లో తెలంగాణను ఎలా తెచ్చుకోవాలి, ఎలా సాధించాలి అనేదే చర్చ కొనసాగిందంటూ కూడా చెప్పారు. ఇక కాళేశ్వరం విషయంలో చాలా వరకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ మాట్లాడుతున్నారు కదా. ఈ రాష్ట్రాన్ని పరిపాలించే యనమల రేవంత్ రెడ్డి గారి మామనే స్వయంగా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఏం చెప్పిండు? కాళేశ్వరంలో 1,00,000 కోట్లు మునిగాయి అన్నది తప్పు. ప్రస్తుత రాజకీయాలలో ఆరోపణలు ప్రత్యారోపణలపై వాళ్ళ మామ స్పందిస్తే ఏమన్నాడు తెలుసా? పూర్తి స్థాయిలో కూడా రాజకీయాలలో ఆరోపణలు ప్రత్యారోపణలకు విలువ లేకుండా పోయింది. కాళేశ్వరంపై వస్తున్న ఆరోపణలలో ఇందుకు ఉదాహరణ అని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులలో 1,00,000 కోట్లు మునిగాయి అనడం తప్పని, కేవలం 94,000 కోట్లు మాత్రమే ప్రాజెక్టులో 1,00,000 కోట్ల కుంభకోణం ఎలా అవుతుందని ప్రశ్నించారు. కాళేశ్వరంపై వాస్తవాలకు విరుద్ధంగా కలగంపు చేసి మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన వివాహం యాదగిరిగుట్టలో అయిందని, అప్పటికి ఇప్పటికీ అక్కడ భారీ మార్పు వచ్చిందని చెప్పారు. యాదగిరిగుట్టను కేసీఆర్ అభివృద్ధి చేయడం చాలా సంతోషకరం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక రాష్ట్రం వచ్చినాక బాధ పోయిందంటూ చెప్పిండు. కేసీఆర్ అన్ని విషయాలలో కూడా సక్సెస్ అయిండు. రేవంత్ నేను ఇద్దరం కలిసి పనిచేసినాం, బీజేపీని వ్యతిరేకించా అంటూ కూడా రేవంత్ రెడ్డి గారి మామకు సంబంధించి పూర్తి స్థాయిలో చాలా క్లియర్గా కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను. సో ఇక్కడ మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పటి వరకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా మాట్లాడుతున్నారు కదా, వాళ్ళందరికీ సంబంధించి ఒక సత్యం ఇప్పటికైనా జ్ఞానోదయం చేసుకోర్రి. లేకపోతే తప్పైందని మీ ముఖ్యమంత్రి ఏ దేవుడి దగ్గరికి పోయి ప్రమాణం చేసిండో దాడికి పోయి ముక్కు నేలకు రాయి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే చాలా స్పష్టంగా కూడా చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేవలం 94,000 కోట్లు మాత్రమే అయింది.
మరి 1,00,000 కోట్ల స్కామ్ ఎక్కడి నుంచి వచ్చింది? పగటి కళలుగా అంటున్నారా, లేకపోతే ఆరోపణ చేయాలి కదా, నరం లేని నాలుక ఎన్ని మాట్లాడితే ఏందనుకుంటున్నారా? ఎందుకు విస్తృతంగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు అనేది కాస్త ఆలోచించుకోవాలి. మరీ దారుణంగా కూడా పూర్తి స్థాయిలో కూడా ఎంతకు దిగజారిపోయారంటే, ఇక్కడ ఆల్రెడీ విచారణ కొనసాగుతుంది, దానికి సంబంధించి నోటీసులు ఇచ్చిళ్ళు, దానికి సంబంధించి దాదాపుగా 108 మంది అధికారులను కూడా విచారించిళ్ళు. ఇప్పుడు 3కి నోటీసులు ఇచ్చిన పరిస్థితి పర్వం కొనసాగింది. మరి ఇలాంటి పరిస్థితులలో ఇంకా ఇప్పటికీ కూడా కాళేశ్వరంకి సంబంధించి 1,00,000 కోట్ల స్కామ్ అయింది, 1,00,000 కోట్ల స్కామ్ అయింది. 1,00,000 కోట్ల స్కామ్ జరగలే. ప్రాజెక్టు నిర్మాణానికి అయిన ఖర్చే 94,000 కోట్ల రూపాయలు. మరి 1,00,000 కోట్లు ఎక్కడి నుండి వచ్చింది అనేది, వీళ్ళ అబద్ధాలు ఏ తారాస్థాయిలో ఉన్నాయో ఇప్పటికైనా తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది. ఇంకెప్పుడూ కూడా అంటే పూర్తి స్థాయిలో కూడా రాజకీయ పబ్బం కోసమో ఆరోపణలు ప్రత్యారోపణలు చేయడం మానుకోర్రి. కాళేశ్వరం ప్రాజెక్టుకు అక్షరాల అయింది కేవలం 94,000 కోట్లు మాత్రమే. మరి 1,00,000 కోట్ల స్కామ్ ఎక్కడ? రేవంత్ రెడ్డి చూపెడతాడా, మంత్రులు చూపెడతారా, ఎమ్మెల్యేలు చూపెడతారా, ఎవరు చూపెడతారు అనేది కూడా చాలా స్పష్టంగా కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే చాలా వరకు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక కేసీఆర్కు నోటీసులు రాజకీయ కక్ష సాధింపే, పాలనా వైఫల్యాలను దృష్టి మరల్చే యత్నం. కాంగ్రెస్ బీజేపీ కూటమి పన్నిన కుట్రలో భాగం. కోర్టు ప్రశంసిస్తున్న రేవంత్ సర్కార్ రాద్ధాంతం. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విమర్శన అస్త్రాలు అంటూ కూడా ఇక్కడ చూస్తున్న పరిస్థితి కనబడదు. చాలా స్పష్టంగా కూడా సబితా ఇంద్రారెడ్డి గారు ఒక అంశాన్ని కూడా చెప్పారు. చాలా క్లియర్గా మీరు ఆలోచించండి. కేవలం టాపిక్ డైవర్షన్కు మాత్రమే కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరు అంటే రేవంత్ రెడ్డి. హైడ్రా రాగానే పూర్తి స్థాయిలో మూసీ అన్నాడు, మూసీ రాగానే లగచెల్లగట్టాను, ఒక్కొక్క సందర్భాన్ని మీరు చూసుకుంటూ రండి. ఆది నుంచి కూడా ముఖ్యమంత్రి టాపిక్ డైవర్షన్కు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిండు అనేది వాస్తవమైన విషయం. మీరు ఎవరు గ్రహించినా గ్రహించకపోయినా ఇది వాస్తవమైన విషయం. సో కేసీఆర్కు నోటీసులు అనేది ఏంది అంటే బురదలో కాలేసినట్టే. కాంగ్రెస్ పార్టీ మరొకసారి తన యొక్క స్వయంకృత అపరాధం చేస్తున్నది అనేది వాస్తవమైన విషయం. అది మనందరికీ కూడా త్వరలోనే తెలిసిపోతుంది. అది మనందరం కూడా తెలుసుకోవాల్సిన అంశం. సో మొత్తానికి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దాంట్లో కొన్ని అనుమానాలు ఏంటి అనేది కూడా మనం క్లియర్గా తెలుసుకోవాలి. ఫస్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఏంటిది? కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కేవలం మేడిగడ్డనేనా, అన్నారం, సుందిల్లా ఇలా రకరకాలుగా చెప్పుకుంటూ పోయే రిజర్వాయర్లు అవన్నీ కూడా కెనాళ్ళు ఉన్నాయా లేదా ఫస్ట్ తెలుసుకోరు. ఒకటి. ఇక రెండో విషయం ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో స్పష్టంగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఇక్కడ కాళేశ్వరానికి సంబంధించి ప్రధానంగా కూడా మేడిగడ్డ ఏదైతే 86వ పిల్లర్కు సంబంధించి కుంగిన పిల్లర్ ఏదైతే ఉందో ఆ పిల్లర్కు సంబంధించి మరమ్మతులు చేసే ఆలోచనలో ప్రభుత్వం లేదు, కానీ దాన్ని కూలుస్తుంటే చూడాలనే ఒక ఏంది అంటే పైచాచిక ఆనందంలో ప్రభుత్వం ఉన్నది. ఇది వాస్తవమైన విషయం. ఇక మూడోది, మేడిగడ్డ విషయంలో కాంగ్రెస్ పార్టీ పనేనా అనే అనుమానాన్ని కేటీఆర్ వ్యక్తం చేసిన పరిస్థితి కూడా చూసాం. సో ఈ అంశాలన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్లు కాదు, కేవలం 94,000 కోట్ల రూపాయలతో మాత్రమే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది నిర్మించబడింది. మరి 94,000 కోట్లతో నిర్మించినప్పుడు 1,00,000 కోట్ల స్కామ్ ఎక్కడి నుండి వచ్చిందనేది ఒకసారి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా మీరే ఆలోచించండి. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఎక్కడి నుండి వచ్చింది ఏం కథ అనేది మీరే చూడు. ఇక దాంతోపాటుగా మరో అంశం, ఇది రెండా ప్రభుత్వం. రేవంత్ మా బతుకులు నాశనం చేసేండు, పేదోళ్ళ ఇండ్లే కూలుస్తుండు, పెద్దోళ్ళవి కాపాడుతుండు, ఇల్లు ఖాళీ చేసేందుకు 2 గంటల టైం ఇస్తలే, వర్షంలో చిన్నపిల్లలు ఉన్నా చూస్తలేరు, హైడ్రా సిబ్బంది రౌడీలా ప్రవర్తిస్తున్నారు, ముసలోళ్ళను కూడా నెట్టేస్తున్నారు, పిర్జాతిగూడలో హైడ్రా బాధితులు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడతా. నేనేమంటా అంటే మనకే సిగ్గుండాలి, మనకే ఓటేసిన మనకే సిగ్గుండాలి. ఎస్, వాస్తవమైన విషయం. ఇక్కడ 2 విషయాలు గమనించాలి. ఓటర్గా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయం. బీర్ బాటిళ్లకో లేకపోతే బిర్యానీ పొట్లకో